వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మనకు తెలిసిందే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని. కాబట్టి మీరు మే 1 వరకు, అంటే దాదాపు లాస్ట్ 40 రోజులు 45 రోజులు తప్ప అప్పటి వరకు మీరు మెయిన్స్ ప్రిపరేషన్ సీనియర్ స్టూడెంట్స్ అందరూ చేయవచ్చు. జూనియర్స్ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వచ్చు. అయితే చాలామంది విద్యార్థుల ఆలోచన ఏంటంటే ఈ 3 నెలలు మొత్తం కూడా ప్రిలిమ్స్ పైన కేటాయిద్దాం, తర్వాత మనకు మెయిన్స్ చూద్దాం అనుకుంటాం. కానీ అప్పటికి మెయిన్స్కు మనకు ప్రిపరేషన్కు టైం సరిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కొన్ని సబ్జెక్టులకు ఇప్పుడే పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని తెలిసిందే. కానీ మొత్తానికి ఈ యొక్క 6 పేపర్లలో అత్యధిక స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఒక పేపర్గా కూడా మనం తెలంగాణ స్టేట్ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన దాంట్లో చూడొచ్చు. సో తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ దాంట్లో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 45 రోజులలో దీని ప్రిపరేషన్ కనుక మనం కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నేను ఈ టెస్ట్ సిరీస్కు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూనే మీరు ఎందుకు ఈ యొక్క కనిష్క ఐఏఎస్లోనే టెస్ట్ సిరీస్ రాయాలి అన్నదాన్ని ఎంచుకోవాలి అన్నదానికి వివరణ కూడా ఇస్తాను. మీకు మొత్తం 15 యూనిట్లు ఉన్నాయి. ఈ 15 యూనిట్లను 3 సెక్షన్లుగా డివైడ్ చేశారు అన్నది మనకు తెలిసిందే. సెక్షన్ 1లో మీకు 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ నుంచి మీకు ఆ యొక్క యూనిట్ నేచర్, యూనిట్ సైజ్, ఆ యూనిట్లో ఉండే క్వశ్చన్స్ను బట్టి 5 నుంచి 8 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ నుంచి వస్తాయి. అంటే రఫ్లీగా ఓన్లీ మినిమం 5 అనుకున్నా కూడా 5×5 25 క్వశ్చన్స్ నుంచి దాదాపు 40 క్వశ్చన్స్ వరకు మీరు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ ఈ సెక్షన్లో ఉంటుంది. మరొక 10 క్వశ్చన్స్ వేసుకోండి. అంటే ఇట్లా 35 నుంచి 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది ఒక సెక్షన్కు చేస్తారు. దీన్నే మీరు ఇక్కడ అప్లికబుల్ చేస్తే టోటల్గా 150 నుంచి 180 వరకు కంప్లీట్గా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు సెకండ్ యూనిట్లో సెక్షన్లో అంతే వేసుకోండి, థర్డ్ సెక్షన్లో కూడా అలాగే వేసుకోండి. చివరికి వచ్చే వరకు మనకు ఒక గ్రాండ్ టెస్ట్ ఒకటి లేదా వీలైతే రెండవ దాన్ని కూడా పెట్టుకుంటే మొత్తం 180 క్వశ్చన్స్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సిలబస్లో ఇంకా మిగిలేది ఏమీ ఉండదు. ఒకవేళ మిగిలిపోయినా పొరపాటున ఏదైనా ఎక్స్ట్రా వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యంతో ఇక్కడ ఉంటారు. అందుకే 1 గంటలో 5 పూర్తి చేయమనో, గంటన్నరలో 8 పూర్తి చేయమని నేను కోరట్లేదు. మొదట్లో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ పేపర్ తీసుకొని అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా శ్రద్ధగా ఒక 10 నిమిషాల పాటు క్వశ్చన్ పేపర్ను చదువుకున్నాకనే, మీరు అర్థం చేసుకున్నాకనే గంట కాదు 2 గంటల్లో మీరు పూర్తి చేయండి. మొదటగా నేను టైం బౌండ్ పెట్టడం లేదు. టైం బౌండ్ కంటే ముందు మీ యొక్క థాట్స్ ఫ్లో అయ్యేదాని ప్రాసెస్ని ఇంటరప్ట్ లేకుండా సిస్టమేటిక్గా మీరు ఎగ్జామ్ మొత్తం కనుక రాయగలగడం అలవాటు చేసుకుంటే చివరికి వచ్చే వరకు మీరు ఒక క్వశ్చన్ని 6 నుంచి 7 నిమిషాలలో పూర్తి చేసే సామర్థ్యం పెంచుకుంటారు. నిజానికి మన ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా మీరు చూస్తే 180 నిమిషాలలో 15 క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ రాయాలి అన్నది కనిపిస్తుంది. కానీ వాస్తవంగా 180 అన్నప్పుడు మనకు 12 నిమిషాల సమయం కనిపిస్తుంది. కానీ 12 నిమిషాల సమయం మనకు ఉండదు. కారణం ఏంటంటే మనం మొత్తం వాడిచ్చిన క్వశ్చన్ పేపర్లో 30 క్వశ్చన్స్ చదవాలి. క్వశ్చన్కు హాఫ్ టు 1 మినిట్ వేసుకున్నా కూడా మీకు ఒక 15 నుంచి 30 నిమిషాల సమయం అనేది వృధా అవ్వడం ఖచ్చితం. మిగిలింది 150. 150లో ప్రతిదీ రాయడానికి పోయినప్పుడు 1 సెకండ్, 4 సెకండ్లు, 5 సెకండ్లు, 15, 20 సెకండ్ల లీజర్ కావాల్సి వస్తుంది. ఒకదాని నుంచి ఒకదానికి మనం స్కిప్ అయ్యేటప్పుడు ఓవరాల్గా నేను చూసినప్పుడు మీకు ఖచ్చితంగా మిగులుతున్న సమయం 7 నుంచి 8 నిమిషాలు. కాబట్టి మీరు స్టార్టింగ్లో 6 నిమిషాలకే రాయాలనే ఆతృతతో సగం రాయడం కంటే ముందు మీ యొక్క థాట్ మొత్తం ఫ్లో అయ్యేటట్లు ఫ్రీగా రాయడానికి మొదలుపెట్టండి. క్రమంగా మనకు తెలుసు, వీఆర్ ఇనఫ్ మెచ్యూర్డ్, ఎక్కడ మనం టైం మేనేజ్మెంట్ చేయాలన్నది ఒక 2-3 టెస్ట్ల తర్వాత మనకు ఆటోమేటిక్గా చేతిలోకి వస్తుంది. ఆలోచన అంటే మన థాట్ ప్రాసెస్ కూడా వేగవంతమయ్యే పరిస్థితి అప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా
ఆ సమయంలో మీకు ఎట్లా డెవలప్ అవ్వాలన్నది మీరు చూసుకుంటారు. నేను కూడా దానికి తగ్గ గైడెన్స్ ఇస్తాను. రెండవది వచ్చే వరకు మీకు ఏంటంటే ఎందుకు మనం ఇక్కడే జాయిన్ కావాలి, అనేక టెస్ట్ సిరీస్లు మనకు కనిపిస్తున్నాయి, అక్కడ ఇక్కడ ఉన్న తేడా ఏంటి అన్నది కనుక చూస్తే, నా వరకు వచ్చే వరకు ఈ తెలంగాణ స్టేట్ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ అనే దానికి క్లియర్ కట్గా చాలా రోజులుగా నేను ఈ సబ్జెక్టు చెప్తూనే ఉన్నా. మీ అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా నేనే క్వశ్చన్ పేపర్ను తయారు చేస్తాను, నేనే ఆన్సర్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తాను, నేనే అవసరమైన దగ్గర మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాను, నేనే మీరు ఎక్కడెక్కడ ఈ పదాలు పెట్టడం లేకపోతే ఈ వాక్య నిర్మాణంలో ఉన్న లోపాలను స్వయంగా పర్యవేక్షించి మీకు ఇస్తాను. నాకు తెలిసినంతవరకు చాలా రకాలుగా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి చెప్పడం, టెస్ట్లు అయితే రాస్తున్నాం సార్ అక్కడక్కడ, కానీ ఎవాల్యుయేషన్ సరిగ్గా లేదు, 1-to-1 డిస్కషన్ లేదు, ఉన్నా ఎవరో చేసి ఇచ్చిపోతున్నారు అన్నట్లుగా ఉంది. అట్లా కాకుండా దీస్ టెస్ట్ సిరీస్ పర్టికులర్లీ పేపర్ 6 నేను ఏదైతే చెప్తున్నానో దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ప్రత్యక్షంగా నేనే చేస్తానని చెప్తున్నాను. అది ఎంతమంది ఉన్నా, 100 ఉన్నా, 200 ఉన్నా, 1000 ఉన్నా, ఎవరికి కావాల్సిన సమయం వాళ్ళకి ఇస్తూ నేను డెఫినెట్గా నేనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ యొక్క టెస్ట్ను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిట్లో రాయొచ్చు. రెండవది, నేను మార్కులు ఇచ్చే పద్ధతి కంటే నేను 5 ఇచ్చాను, 6 ఇచ్చాను, 9 ఇచ్చాను నీ సంతోషం కోసం అన్నది కాకుండా ఖచ్చితంగా ఏ ఫార్మాట్లో దీన్ని కనుక రాస్తే మనకు ఉపయోగంగా ఉంటుంది, ఏ ఫార్మాట్లో కనుక దీన్ని మనం ప్రజెంట్ చేస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయన్న దాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తా. డోంట్ రైట్ ది స్క్రిప్ట్స్ ఫర్ సేక్ ఆఫ్ గ్రాంటింగ్ మార్క్స్ ఫ్రమ్ మై సైట్. నా నుంచి మార్కులకు రావడానికి కాదు, టీఎస్పీఎస్సీలో నిర్వహించే పరీక్షలో మార్కులు రావడానికి మాత్రమే మీరు రాయండి, అది ఇస్తాను. మూడవది వచ్చేసి ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అన్న దానికి చెప్తే, నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇక్కడే చెప్తాను. అదేంటంటే ఏదో రాయాలి అని భ్రమపడి ఏదేదో రాయడానికి ప్రపంచంలో విజ్ఞానాన్ని అంత ఔపోషాన పట్టి రాయమని చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఎ జనరల్ ఎగ్జామ్ టు సెలెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కండక్టెడ్ ఇన్ జనరల్ మేనర్. ఒక మంచి ఎగ్జిక్యూటివ్ అధికారిని సెలెక్ట్ చేసుకోవడానికి ఓ పద్ధతిలో పెట్టుకున్న ఒక పరీక్ష, అది జనరల్గానే ఉంటుంది. దానికి ప్రపంచ విషయ పరిజ్ఞానం మొత్తం తెచ్చి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా రాయండి, కాంప్లెక్స్గా రాయద్దు. చెప్తాను, ఇంట్రడక్షన్లోనే మీరు ఏం చెప్పబోతున్నారు అన్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. ఏ సమయము దేనికి సంబంధించిన అంశాన్ని మనం టచ్ చేయబోతున్నాం అన్నదని చెప్పండి. దాని తర్వాత మీరు మొదటి పారాగ్రాఫ్లోనే మొదటి పాయింట్లోనే చెప్పారు, ఫలానా విషయానికి సంబంధించిన దాన్ని నేను చెప్పబోతున్నాను, దానికి సంబంధించిన వివరణ అంతా కింద ఉన్న అన్ని పాయింట్లలో రాయండి. చివరికి దీన్ని ఒక 280 నుంచి 320 పదాల మధ్య మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ ఇటు ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్లో షార్ట్ ఆన్సర్ రాసినట్టుగా మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మరి దీనికి రెఫరెన్స్ పుస్తకాలు నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, తెలుగు అకాడమీని మీరు బాగా చూడండి, దాంతోపాటు కావాల్సిన ఇన్పుట్స్ మాత్రం నేను ఇస్తాను. ఇంకా మీ దగ్గర వేరే బుక్స్ ఏమైనా ఉంటే కూడా నేను దానికి డినై చేయట్లేదు, అది మీ ఇంట్రెస్ట్, మీ ఇష్టం వచ్చిన దాన్ని చదివండి. కానీ నాకు మాత్రం మీరు రాయాల్సిన ఆన్సరు, నేను మిమ్మల్ని రాపియాలి మంచి మార్కులు తేయాలనుకున్న ఆన్సర్ మాత్రం ఒక మంచి స్టాండర్డ్ ఫార్మాట్లో ఉండే విధంగా నేను ఇస్తాను. మీకు ఈ 180 క్వశ్చన్స్ అయిపోయేలోపు మీది ఒక బెస్ట్ నోట్స్గా తయారవుతుంది. మీరు వేరే దానికి వెళ్ళవలసిన పని కూడా ఉండదు. అది నేను మీ చేత రాపిస్తే అక్కడక్కడ ఉన్న లోపాలను సరిదిద్దుతున్నాను డైరెక్ట్లీ, సో నాట్ ఇన్ డైరెక్ట్లీ. మన టెస్ట్ సిరీస్ అనేది ఈ నెల 10వ తారీఖు అంటే మార్చి 10న ప్రారంభం అవుతుంది. మొదటి టెస్ట్ నేను ఫ్రీగా ఇస్తాను, అందరూ రాయవచ్చు. రెండవ టెస్ట్ నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా దానికి తగ్గ ప్రాసెస్ తోటి మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్.